హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియో టూటీ ఫ్రూటీ ఇడ్లీ అండి. అవునండి, షాప్కి వెళ్ళి ఇడ్లీ రవ్వ తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇడ్లీ పిండి రెడీ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు చేసే నార్మల్ ఇడ్లీ కంటే హాలిడేస్లో పిల్లలకి ఇలా అప్పుడప్పుడు స్పెషల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి హెల్తీ అండ్ టేస్టీ అండి. పైగా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, చాలా స్మూత్ అంటే స్మూత్గా ఉండే, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చట్నీ కోసం పల్లి, మిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేపుకొని చల్లబడే వరకు పక్కన ఉంచుకుందాం. స్టీల్ గిన్నెలు యూజ్ చేసేటప్పుడు మనం అయితే కదుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుకొని మొత్తం అయితే మాడిపోయిద్ది. చట్నీ అంత టేస్ట్ అయితే ఉండదు. మొత్తం మంచిగా ఏగిపోయినాయి. ఇలా చూడండి, మొత్తం గోల్డ్ కలర్లోకి అయితే వచ్చినాయి. చాలా కొంచెం స్టవ్ ఆపుకొని ఇవి చల్లారే లోపు మనం ముందు రోజు నేను ఏమేమి నానబెట్టుకున్నా ఇడ్లీ కోసం చూపిస్తాను. ఒక గ్లాస్ అయితే రాగులు, ఒక గ్లాసు మినుములు, అలానే జొన్న రవ్వ అయితే తీసుకున్నా. ముందు రోజు ఇవన్నీ నానబెట్టుకొని కడిగి నానబెట్టుకొని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వైట్ రవ్వ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైగా హెల్దీ అండ్ టేస్టీ. పిండి కోసం అని నానబెట్టుకుని ముందు రోజు నైటే మనం రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ముందు రోజు పట్టుకోవటం వల్ల పిండి పులిసి మంచిగా స్మూత్గా గుల్లగా అయితే వస్తాయి. అప్పటికప్పుడు మిక్సీ చేసుకొని ఇడ్లీ చేస్తే గట్టిగా అయ్యి బాగా బిగుసుకుపోతాయి అన్నమాట. అందుకనే నైటే పట్టి ఉంచుకోవాలి పిండి. నేనైతే ఒక 2 క్యారెట్లు, బీట్రూట్ తీసుకున్నా. ఈలోపు క్యారెట్, బీట్రూట్ పీల్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసే ఇడ్లీకి ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి పీల్ చేసి ఇడ్లీ తయారు చేసుకున్న పిండిలో అయితే కలుపుకోవాలి. వీటి వల్ల టేస్ట్లో తేడా ఏముండదు, పైగా హెల్త్కి మంచిది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఇవి కలిపిన తర్వాత పిండిలో. క్యారెట్, బీట్రూట్ అనే కాదండి, పిల్లలు ఇష్టంగా తినని కూరగాయలు ఏమైనా ఉన్నా, క్యాబేజీ కానీ ఆకుకూరలు ఇలాంటివి ఏమైనా ఉన్నా ఉడికించి ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు క్యారెట్, బీట్రూట్ ఇలా సన్నగా అయితే తురుముకోవాలి. ఇవి తురుముకున్న తర్వాత ఈ పిండిని ఇడ్లీలో కలుపుకోవాలి. పీలర్ పని చేయట్లేదు, అటు ఇటు జారిపోతుంది, వేరేది మారుద్దాం పెద్దది. ఇది చూద్దాము, ఇది దీంతో తురుముకుందాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ పని చేసింది. సో ఇప్పుడు ఈ క్యారెట్, బీట్రూట్ తురుముని మనం ఇడ్లీ పిండిలో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం పిండిలో కలిసేలాగా తిప్పుకోవాలి. మొత్తం కలిసిపోయింది. ఇలా కలిసిన తర్వాత ఈ పిండిని మనం ఒక 2-3 మినిట్స్ పక్కనైతే ఉంచుకుందాం. పిండిని ఇలా కలుపుకోవడం వల్ల క్యారెట్, బీట్రూట్ తురుము పిండిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మరగనివ్వాలి. ముందుగా వాటర్ వేడి చేసుకోవడం వల్ల ఇడ్లీలు స్మూత్గా హోల్స్ పడి గుల్లగా ఉంటాయి. ఈసారి మీరు ఇడ్లీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా వాటర్ హీట్ చేసుకోవటం. వాటర్ హీట్ అయ్యాయి. ఇప్పుడైతే ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాం. ఫస్ట్ సెక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ సెక్షన్. ఇడ్లీ ఉడికేలోపు చట్నీకి అయితే పోపు వేద్దాం. ఈ పోపులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి అండి. తినేటప్పుడు మిరపకాయలోనే ఆయిల్ పిండుకొని తింటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇడ్లీ తినేటప్పుడు చట్నీలో మిరపకాయ పిండుకొని తింటాం మర్చిపోమాకండి. పోపులో కొంచెం పసుపు వేసానండి. మీకు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పోపు రెడీ అయిందండి. చట్నీలో వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గుమగుమలాడే పల్లి చట్నీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాం. ఇడ్లీ అయితే రెడీ అయ్యాయండి. చూడండి ఎంత బాగా ఉడికాయో, బన్నులాగా స్మూత్గా ఉన్నాయి. క్యారెట్, బీట్రూట్ తురుము కలపటం వల్ల అక్కడక్కడ టూటీ ఫ్రూటీ లాగా అయితే సెట్ అయింది. మరెన్నో హెల్తీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ టూటీ ఫ్రూటీ ఇడ్లీ ట్రై చేయండి. అలానే వెళ్తూ లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వీడియో మరికొందరికి చేరేలా చేస్తుంది. ఓకేనండి, బాయ్ బాయ్.